హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డీఏ, ఐఆర్, పీఆర్సీల కోసం సగటు ఉద్యోగి ఆవేదన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఆవేదన, ప్రభుత్వ నిర్లక్ష్యం, న్యాయం ఎప్పుడు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 3,00,000 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ గొప్పలు చెప్పుకుంటున్న వివిధ వర్గాల ప్రజలకు అంచనాలకు మించి ఉచిత పథకాలను అమలు చేస్తున్న కార్పొరేట్ కార్పొరేటర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఉద్యోగులను మాత్రం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పునే ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోంది అనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత, కొత్త ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు తప్పునైతే నెట్టుకుంటూ కాలయాపన చేస్తూ ఉండగా, ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మాత్రం ప్రతి నెల ఏటా లక్షల్లో అయితే ప్రతి ఏటా లక్షల్లో వారి యొక్క న్యాయంగా రావాల్సిన సొమ్ము అయితే కోల్పోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీ పెంపుదల, ఉద్యోగులకు మొండి చెయ్యి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు, పెన్షన్లు ఎలాంటి ప్రకటన లేకుండానే భారీగా అయితే పెంచుకున్నారు. కానీ ఎన్నోసార్లు ఈ మేరకు పోరాటాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రము కనీసం పీఆర్సీ లేవు, డీఏ లేవు, హెచ్ఆర్ఏ స్కీమ్ అమలు కావటం లేదు, పెండింగ్ బిల్లులు విడుదలే కావటం లేదు. ఇది నిజంగా అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల భూ కేటాయింపులు, సబ్సిడీలు కార్పొరేట్ సంస్థలకు కూడబెడుతూ క్యాబినెట్ కీలక తీర్మానాలు చేస్తోంది. ఉద్యోగులకు మాత్రం బ్లాక్ కార్పొరేట్ ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. అభివృద్ధికి వెన్నెముక అయినటువంటి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు? విశాఖను ఐటీ హబ్‌గా ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించడం సంతోషమే. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఉద్యోగాలు లభిస్తాయి. అందరూ ఆనందంగా ఉంటారు. అయితే ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులను పట్టించుకోవడం, ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు ఆహ్వానించకపోవడం దారుణం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు ఎందుకు ధర్నాలకు సిద్ధమవుతున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వంపై ఒత్తిడి. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ల ప్రకారంగా వెంటనే ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు పిలవాలి. ఆర్థికేతర సమస్యలన్నిటినీ పరిష్కరించాలి. 4 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. 30% తగ్గకుండా మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలి. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి. అలాగే ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్న వారికి కూడా కుటుంబాలకు ఖర్చులు ఉన్నాయి. సో, పిల్లల ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, వివాహాలు, ఇల్లు కట్టుకోవడం వంటి వాటికి పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో లోన్లు, అలాగే ఏటీఎంలు కట్టడం, ఈఎంఐలు కట్టడం, సో, ఇవన్నీ కష్టతరంగా మారిన నేపథ్యంలో దీపావళిలోపు ఉద్యోగ జేఏసీని చర్చలకు ఆహ్వానించి పీఆర్సీ కమిషన్ నియమించడము, 30% ఐఆర్ ఇవ్వటము, 4 డీఏలు విడుదల చేయడము, పెండింగ్ బిల్లుల విడుదల కోసం రోడ్ మ్యాప్‌ని రూపొందించడము, ఈహెచ్ఎస్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. హామీలు గాలికి, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఎన్నికలప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగులకు హక్కుగా పొందవలసిన వాటిని సైతం ఇవ్వకుండా కూటమి సర్కారు వేధిస్తోందని ఆయన అన్నారు. ప్రతి మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల హామీలపై నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడటమే తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. 2 ఏళ్లలో 4 డీఏలు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా ఇప్పటికీ 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కూడా చేయకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. మధ్యంతర భృతి కనీసం 30% ఇచ్చేలాగా నిర్ణయం తీసుకుంటారని ప్రతిసారి ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు అని చెప్పారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం కూడా కార్పొరేట్ సంస్థలకు భూములు పంచడం కోసమే జరిగినట్లుగా ప్రజా సమస్యలు, రాష్ట్ర అవసరాలు, ఉద్యోగుల కష్టాలపై దృష్టి సారించినట్టు ఎక్కడా కనిపించలేదని అన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. దీపావళి సందర్భంగానైనా కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 30,000 కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణం చెల్లించి ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందించేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. పీఆర్సీ, డీఏలపై నిరాశ, ఉద్యోగుల్లో అసంతృప్తి. ఏపీ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు మాట్లాడుతూ, దీపావళి కానుకగా డీఏలు, పీఆర్సీ కమిషన్‌పై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని నింపిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మునిసిపల్, డాక్టర్లు, టీచర్లు, రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ వంటి అన్ని విభాగాల ఉద్యోగులు, అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా చాలా అసంతృప్తిగా అయితే ఉన్నారు. మునిసిపల్ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సహనం నశించింది, ఉద్యమ కార్యాచరణకు పిలుపు. ఉద్యోగుల్లో సహనం, ఓపిక నశించినట్లు కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాల జేఏసీ వెంటనే సమావేశమై వినూత్న పద్ధతిలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలి. అన్ని సంఘాలు ఐక్యంగా డీఏ, పీఆర్సీ మధ్యంతర భృతిని రాబట్టుకోవడానికి ఎలాంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి? ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? ఆర్థికేతర సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే అంశాలపైన కూలంకషంగా అయితే చర్చించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. అవసరమైన వారికే ఉచిత పథకాలు ఇచ్చి మిగిలిన నిధులను ఉద్యోగుల సంక్షేమానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలని కోర్టులు కూడా చెబుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదర్శం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షనర్లు, ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఉద్యోగులకు అండగా నిలుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను పట్టించుకోవటం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక డీఏ కూడా పెండింగ్‌లో ఉంచటం లేదు. వారికి పీఆర్సీ కూడా జనవరి 2026 నుంచే అమలు చేయడానికి నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఒక డీఏ కూడా పెండింగ్‌లో లేకుండా, పీఆర్సీ కూడా ఆలస్యం లేకుండా ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం వెంటనే ఈ మేరకు దీపావళి కానుకగా ఈ డీఏలు, పీఆర్సీ మధ్యంతర భృతి మంజూరు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ జేఏసీ పాత్ర, ప్రభుత్వ బాధ్యత. మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల పట్ల ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల జేఏసీ ఎలా స్పందిస్తుంది? సగటు సాధారణ ఉద్యోగులు ఎలా స్పందిస్తున్నారు? ఉద్యోగుల క్షేత్రస్థాయి ఆవేదనను ఉద్యోగ జేఏసీ కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాలనే అంశాలపైన ఒత్తిడి తీసుకొచ్చే విధానం ఒక రోడ్ మ్యాప్ సిద్ధంగా చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖతో చర్చించి పెండింగ్‌లో ఉన్న 30,000 కోట్ల నిధులను దశల వారీగా అయినా విడుదల చేయడానికి ప్రణాళిక రూపొందించాలి. దీపావళి నాటికైనా ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ డీఏలు మంజూరు చేస్తున్నప్పటికీ ఏపీ ఉద్యోగులకు మాత్రము ఈ డీఏలు, పీఆర్సీ మధ్యంతర భృతి రాకపోవడం చాలా అన్యాయమని అందరూ భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోరాటాలు ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక. మహారాష్ట్రలో కూడా విద్యుత్ ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నాలకు దిగుతున్నారు. ఏపీ ఉద్యోగులు కూడా ధర్నాలకు, సమ్మెలకు, చెక్ డౌన్ వంటి ఆందోళనకు దిగకముందే ప్రభుత్వం దిగివచ్చి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఉద్యోగులన్నా, ఉద్యోగ సంఘాలన్నా ప్రభుత్వం కొంచెం గౌరవించాలి. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం విజయంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వము గుర్తించాలి. రెడ్ కార్పెట్ వేయటమే ముఖ్యం కాదు కార్పొరేట్ వాళ్ళకి. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా రెడ్ కార్పెట్ వేసిన ప్రభుత్వం వారికి మొండి చేయి చూపించడం బ్లాక్ కార్పెట్ వేస్తున్నట్లే అనిపిస్తోంది. కాబట్టి ఉద్యోగులకు కూడా వారి హక్కుగా రావాల్సిన 6 నెలలకోసారి డీఏలు, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీని వెంటనే ఇవ్వాలి. అలాగే మధ్యంతర భృతి 30% తగ్గకుండా ఇచ్చే విధంగా చేయాలి. తెలంగాణలో ఇప్పటికే మధ్యంతర భృతి నివేదిక కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఏపీ ఉద్యోగులకు కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు కీలక నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే తీసుకురావాల్సి ఉంటుంది.